లారీ చాప్టర్ 1 సినిమా చూసానండి. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. ఎందుకు చెప్తున్నానంటే ఏదో తనకు సపోర్ట్ చేయాలనో లేకపోతే మాకేదో డబ్బులు ఇచ్చి అంటే పెయిడ్ రివ్యూస్ చెప్పించుకుంటున్నాను కాదు, ఒక కామన్ ఆడియన్గానే చూశాను. సినిమా ఈ రోజుల్లో ఒక ప్రాంక్స్ తీసుకుంటూ యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులతో ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా కష్టం. ఎంత డబ్బులు ఉన్నవండి, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉండండి. మంచి కథ తీసుకున్నాడు. 3 గంటలు 4 భాషల్లో సినిమా తీసుకుని ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక చెల్లి సెంటిమెంట్తో కానీ తన వృత్తి ధర్మం కానీ వాళ్ళ డాడీ సెంటిమెంట్లు ఎన్ని కథ అంశంగా తీసుకొని ఒక మంచి అవుట్పుట్ ఇచ్చాడు చెప్పాలంటే కనుక. ఇక ఈ బొడ్డోడు ఉన్నాడు కదా, ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. సో మళ్ళీ కొన్ని అనివార్య కారణాలు సెకండ్ హాఫ్లో మళ్ళీ వేరే క్యారెక్టర్ వస్తుంది, అవన్నీ వేరే విషయం. కానీ మనోడు ఉన్న క్యారెక్టర్ అయితే మాత్రం ఉన్న మధ్యలో ఉన్న చిన్న చిన్న ట్వింకిల్ షాట్లు ఇస్తూ ఉంటాడు. డాన్సులు కానీ డైలాగ్స్ కానీ చాలా బాగా చేశాడు. ఇంక ఇంటర్వెల్ అంటారా, ఏదో ఒక 3 సినిమాలు ఫైట్లు పెట్టేశాడు నాన్ స్టాప్ పెట్టడం వల్ల కొంచెం ఏదో అనిపించింది. ఎందుకంటే ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇస్తే కొంచెం అనుకోవచ్చు. ఎమ్మటే ఫైట్లు రావడం వల్ల కొంచెం ఇబ్బంది కలిగింది. కానీ అయినా పర్వాలేదు, ఎంటర్టైన్మెంట్ చేశాడు. ఎందుకంటే ఏ సర్టిఫికెట్ వచ్చింది సినిమాకి, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. ఒక మంచి దాని జనాలకు కావాల్సిన సాంగ్స్ ఉన్నాయి, మంచి మాస్ మసాలా ఉంది, ఇంకా ఫైట్లు ఎరగొట్టాడు. కానీ ఒకటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే లారీ అనే ఒక క్యారెక్టర్ ఒక టైటిల్ పెట్టుకొని సినిమా ఏం చేస్తాడో అనుకున్నాం. కానీ లాస్ట్ ట్విస్ట్లు బాగున్నాయి. ఫైట్స్ ఇవన్నీ కూడా కొంచెం తనే డిజైన్ చేసుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ తనే, కో డైరెక్టర్ తనే, మొత్తం ప్రొడ్యూసర్ తనే, కథ స్క్రీన్ పై దర్శకత్వం తనే అయ్యుండి ఈ రోజున సినిమా తీసాడంటే నిజంగా చెప్పాలంటే గ్రేట్. యూట్యూబ్ ఆన్ చేస్తే మనోడి వచ్చి ఏం జరిగిందిరా, వాళ్ళు తోసేసేవారో లేకపోతే మనోడు తోయించుకున్నాడో తెలియదు. కానీ ఏదో కాంట్రవర్సీ అయితే మాత్రం క్రియేట్ చేసుకున్నాడు. కానీ వాళ్ళందరికీ కూడా ఓకే పర్వాలే, ఎవడో సీట్లోంచి లేగల, బాగా ఎంజాయ్ చేశారు, థియేటర్లో బాగా ఎంజాయ్ చేశారు, పర్వాలే. కొట్టాడు యావరేజ్ హిట్ అయినా కొట్టాడు చెప్పాలంటే. ఈ రోజుల్లో హిట్ అనేది అంటే అంత సాధ్యం కాదు, హిట్ యావరేజ్ హిట్ కొట్టాడు.